శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం అరసవెల్లి సత్యనారాయణ స్వామి దేవాలయం రథసప్తమి పురస్కరించుకొని భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది రథసప్తమి ఆదివారం రావడంతో ప్రాధాన్యత పెరిగి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగగా భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఆలయ పరిసరాలు రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక సదుపాయాలను కల్పించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం సూర్యోదయ వేళ స్వామివారి ఉభయ దేవేరులతో కలిసి అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భక్తజన గోవింద నామస్మరణల మధ్య వాహన సేవ కోలాహలంగా సాగింది. సాయంత్రం వరకు వివిధ వాహనాల సేవలతో పాటు చక్రస్నానం నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధ బ్రహ్మోత్సవంగా పిలిచే ఈ పర్వదినం సందర్భంగా ఉదయం సూర్యోదయ వేళ శ్రీ మలయప్ప స్వామివారు 7 గుర్రాలు పూంచిన సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భానుడి తొలి కిరణాలు స్వామివారి కిరీటాన్ని ముద్దాడిన దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. రథసప్తమి పురస్కరించుకొని తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయాన్నే సామూహిక సూర్య నమస్కారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో వాడపల్లి పుణ్యక్షేత్రం మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి పురస్కరించుకొని చదువుల పండుగ ఘనంగా జరుగుతోంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసి సుమారు 2 లక్షల పెన్నులను ఆలయ అధికారులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పెన్నులతో పరీక్షలు రాస్తే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మంచి ఫలితాలు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విశిష్ట కార్యక్రమం కోసం కోనసీమ నుండే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. అమరావతిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జనవరి 31 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గరిష్ట స్థాయిలో నిధులు, ప్రాజెక్టులు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, పోలవరం నిధులు, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు మరియు రైల్వే పెండింగ్ పనులపై కేంద్ర మంత్రులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధ తఖత్ సచ్ఖండ్ శ్రీ హుజూర్ సాహిజీ గురుద్వారాను దర్శించుకోనున్నారు. అక్కడ సిక్కు సంప్రదాయం ప్రకారం సిక్కు దస్తర్ ధరించి దర్బార్ సాహిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం చౌర్ సాహిబ్ సేవ, అర్దాస్ వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350 షాహీదీ సమాగమంలో పాల్గొన్న పవన్ సాయంత్రం మోదీ మైదాన్లో జరిగే ప్రధాన దర్బార్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో రాష్ట్ర స్థాయి ఎద్దుల పరుగుల ప్రదర్శన మరియు అందాల పోటీలు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 44 జతల ఎద్దులు పాల్గొంటున్నాయి. బల ప్రదర్శనలో ఎద్దులు చూపుతున్న వేగం, వాటి అలంకరణ భక్తులు, గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విజేతలకు నిర్వాహకులు భారీగా నగదు బహుమతులు మరియు మెమంటోలు ప్రకటించనున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న ఈ పోటీలు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా కీలకమైన 3వ మ్యాచ్ నేడు గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్ల్లో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్ లో కూడా గెలిచి మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.